గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈషా గ్రామోత్సవం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగింది. క్లస్టర్ స్థాయిలో పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ మ్యాచ్లో విజయం సాధించిన 18 జట్లు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాయి. ఏపీ నలుమూలల నుంచి 8,800 మందికి పైగా క్రీడాకారులు హాజరు కాగా వీరిలో 2,500 మంది మహిళలు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన జట్లకు వచ్చే నెల 6వ తేదీన కోయంబత్తూరులో జాతీయ స్థాయిలో ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఈషా గ్రామోత్సవ కోఆర్డినేటర్ స్వామి అంబర తెలిపారు. టోర్నమెంట్ మొత్తం మీద ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు తెలిపారు. డివిజనల్ రౌండ్ పురుషుల వాలీబాల్ పోటీలో ఏలూరు జట్టు కాకినాడ జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానం సాధించింది. తృతీయ స్థానాన్ని విశాఖపట్నం, 4వ స్థానాన్ని రాజమండ్రి జట్టు సాధించాయి. మహిళల త్రోబాల్లో విశాఖపట్నానికి చెందిన శ్రీరామ జట్టు ప్రథమ స్థానాన్ని సాధించగా ద్వితీయ స్థానాన్ని విశాఖపట్నానికి చెందిన ఆంజనేయ జట్టు సాధించింది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈషా ఫౌండేషన్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. దీన్ని సద్గురు స్థాపించారు. సద్గురు ఒక యోగి, మార్మికులు, దార్శనికులు. మానవ శ్రేయస్సు కోసం, మనిషి పరివర్తన కోసం ఎన్నో శక్తివంతమైన పద్ధతులను సద్గురు అందిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక చుక్కైన ఆధ్యాత్మికత ఉండాలి అన్నది ఆయన తపన. అందుకోసం గత 40 సంవత్సరాలుగా అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈషా ఫౌండేషన్ తన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది జీవితాలను సమూలంగా మార్చగలిగింది. అయితే కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా గత 35 సంవత్సరాలుగా ఈషా అవుట్ రీచ్ ద్వారా పర్యావరణం, గ్రామీణ అభివృద్ధి, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తుంది. ప్రాజెక్ట్స్ గ్రీన్ హ్యాండ్స్ వీటిల్లో ఒకటి. ప్రాజెక్ట్స్ గ్రీన్ హ్యాండ్స్ ఈ ప్రపంచాన్ని పచ్చగా మార్చడానికి కృషి చేస్తుంది. ఇక ర్యాలీ ఫర్ రివర్స్ ని సద్గురు 2017లో ప్రారంభించారు. ఇది నదుల రక్షణ కోసం చేపట్టబడిన ఉద్యమం. ఇందులో భాగంగా ఇప్పుడు కావేరీ కాలింగ్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కావేరీ కాలింగ్ అంటే కావేరీ నది పిలుస్తోంది. ఇది కావేరీ నదిని పునరుత్తేజం చేయటం మాత్రమే కాదు, అక్కడున్న రైతుల ఆదాయాన్ని పెంచడానికి, భూమి సారాన్ని పెంచడానికి జరుగుతున్న కృషి. అలాగే సేవ్ సాయిల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు 100 రోజులు సద్గురు మోటార్ సైకిల్ పైన ప్రయాణించారు. ముఖ్యంగా మన కాళ్ళ కింద ఉన్న మట్టి, వ్యవసాయ భూములు ఎడారులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మనం ఆకలి చావులను కల్లారా చూస్తాం. అందుకోసం ఈ సేవ్ సాయిల్ ఉద్యమం చేపట్టబడింది. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా చేయటానికి, అంటే వ్యవసాయాన్ని మెరుగుపరిచి రైతు జీవితాన్ని మార్చడానికి కృషి జరుగుతోంది. అలాగే ఈషా విద్య పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడానికి, పేద పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుల్లో ఒకటి యాక్షన్ ఫర్ రూరల్ రెజోనేషన్, అంటే గ్రామాల పునరుద్ధరణ. ఏంటి గ్రామాల పునరుద్ధరణ ఏంటి? చూడండి, ఇంతకుముందు మీరు వీడియోలో చూశారు. మహాత్మా గాంధీ గారు అన్నారు, మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని. ఎంతో పట్టణీకరణ జరిగింది, కానీ ఇప్పటికీ కూడా 60% జనాభా గ్రామాల్లోనే ఉంది. కానీ ఈరోజు మనం గ్రామాల పరిస్థితి చూస్తే ప్రాథమిక సౌకర్యాలు కూడా చాలా గ్రామాల్లో లేవు. ఆ పరిస్థితిని మార్చడానికి యాక్షన్ ఫర్ రూరల్ రెజోనేషన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహించటం, అలాగే వారి వారి వైద్య సేవలు, మొబైల్ హాస్పిటల్ నడిపిస్తున్నాం. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ గ్రామాల్లో ఒకప్పుడు ఉన్న కళ ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. ఆ కలివిడితనం చాలా వరకు కరువైపోయింది.
అలాగే యువత కూడా వ్యసనాల వైపున వెళ్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి సద్గురు ఈ ఆటల్ని ఎంచుకున్నారు. అదే ఈషా గ్రామోత్సవం. ఈషా గ్రామోత్సవం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఆ ఉత్సాహ వాతావరణాన్ని తీసుకురావడానికి కృషి చేస్తుంది. యువతలో ఉన్న శక్తిని బయటికి తీయటానికి మేము కృషి చేస్తున్నాం. చూడండి, క్రీడలు అని అన్నప్పుడు చాలా వరకు మనకు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గుర్తొస్తారు. అలాగే పెద్ద పెద్ద క్రీడా మైదానాలు, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్సే గుర్తొస్తాయి. కానీ ఇలాంటి అధికారిక క్రీడా వేదికలపై ఆడడానికి అవకాశం లభించిన వాళ్ళు వేలాది మంది మన గ్రామాల్లో ఉన్నారు. వారి కోసం ఈ ఈషా గ్రామోత్సవం. ఇది ఒక రైతు కోసం, ఒక దినసరి కూలీ కోసం, తన గ్రామం దాటి బయటికి రాని ఒక సాధారణ స్త్రీ కోసం. కాబట్టి గ్రామోత్సవం ప్రపంచ స్థాయి విజేతలను తయారు చేయడానికి కాదు. ఇది గ్రామాలంతా కలిసి రావాలి. వాళ్ళలో ఆ ఐకమత్యం యొక్క శక్తి ఏంటో వాళ్ళకి తెలియాలి. అందుకోసం గ్రామోత్సవం కృషి చేస్తుంది. ఇక ఈ సంవత్సరం అంటే 2004లో సద్గురు ఈషా గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఇది 18వ సంచిక, 18వ సంవత్సరం. ఈ సంవత్సరం ఇది 10 రాష్ట్రాల్లో జరుగుతోంది. అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఉంది. ఈ 10 రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతం అన్నాను కదా, అది పుదుచ్చేరి. మొత్తం 40,000 గ్రామాలు ఈ సంవత్సరం పాల్గొన్నాయి. సుమారుగా 80,000 మంది ప్లేయర్స్, 80,000 మంది గ్రామీణులు ఇందులో పాల్గొన్నారు. క్రీడా వ్యవహారాలు, ఇంకా క్రీడా మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఈషా ఫౌండేషన్ను నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. అలాగే 2018లో ఈషా గ్రామోత్సవం చేస్తున్న కృషికి గాను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం కూడా లభించింది. ఈ మ్యాచ్లు అంటే ఈషా గ్రామోత్సవం మొత్తం 3 స్థాయిల్లో జరుగుతుంది. ఒకటి జిల్లా స్థాయి, వీటిని క్లస్టర్ లెవెల్స్ అంటారు. ఈ జిల్లా స్థాయిల్లో గెలుపొందిన విన్నర్, రన్నర్ అప్ టీంలు రాష్ట్రీయ స్థాయి, వీటిని డివిజనల్ మ్యాచెస్ అంటారు. ఈ డివిజనల్ మ్యాచ్ల్లో పాల్గొంటాయి. ఈ డివిజనల్ మ్యాచ్ల్లో గెలుపొందిన విన్నర్స్ ఫైనల్స్ ఆదియోగి ముందు సద్గురు సమక్షంలో పాల్గొంటారు. ఇవి నేషనల్ లెవెల్ గేమ్స్. మొత్తం 3 స్థాయిల్లో జరుగుతుంది. ప్రతి స్థాయిలో బహుమతులు ఉన్నాయి. సుమారుగా ₹1,00,00,000 వరకు బహుమతులు ఉన్నాయి ప్రతి స్థాయిలోనూ. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ బహుమతులన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో తీసుకొస్తున్న ఆ ప్రభావం, అది అంతా ఇంత మాటలో చెప్పలేంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాప్టర్కి వస్తే 18 సంవత్సరాల క్రితమే ఈషా గ్రామోత్సవం ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. స్టాటిస్టిక్స్ మనం చూస్తే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల్లో జరిగింది. మొత్తం 23 ప్రాంతాల్లో జరిగింది. ఇందులో 788 జట్లు పాల్గొన్నాయి. అంటే టీమ్స్ 8,840 మంది ప్లేయర్స్, ఆటగాళ్ళు. అంటే 8,840 మంది గ్రామీణులు ఇందులో పాల్గొన్నారు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 530 వాలీబాల్ టీమ్స్, 6,360 ప్లేయర్స్, వాలీబాల్ ప్లేయర్స్, 248 త్రోబాల్ టీమ్స్, 2,480 త్రోబాల్ ప్లేయర్స్, అంటే 2,480 మంది గృహిణులు ఇందులో పాల్గొన్నారు. వీళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాదు, సాధారణమైన గ్రామీణ ప్రజలు, దినసరి కూలీలు ఇందులో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రతి జట్టు వెనక ఒక గ్రామం ఉంది, ప్రతి క్రీడాకారుడి వెనక ఒక కుటుంబం ఉంది. అలాగే ప్రతి మ్యాచ్ వెనక ఆ సమాజం కలిసికట్టుగా ముందుకు రావటానికి ఒక అవకాశం ఉంది. అది ఈషా గ్రామోత్సవం. ఇప్పుడు మనం ఈసారి అంటే ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర స్థాయి మ్యాచ్లు కేవలం ఒక్కసారి మాత్రమే నిర్వహించే వాళ్ళం. అది కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. కానీ ప్లేయర్స్ దూరం అవుతుందన్న ఉద్దేశంతో
ఈ సంవత్సరం నుంచి మేము 2 ప్రాంతాలు నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్‌లో. ఒకటి ఇప్పుడు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో జరుగుతోంది. దానికి మేనేజ్‌మెంట్ మనకి ఎంతగానో సహకరిస్తోంది. ఇంకొకటి ఈ వచ్చే ఆదివారం రోజు 16వ తారీఖున తిరుపతిలో ఉంది. ఆహ్, అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అంటే ఈ నంబర్స్ అంతా మీకు ఇప్పుడు ఇన్ని జట్లు ఇంతమంది ప్లేయర్స్ అని చెప్పాము. ఈ నంబర్స్ అంతా ఈ గ్రామోత్సవం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది మనకు కళ్ళ ముందు చూపెడుతుంది. అయితే దీనికంటే ముఖ్యంగా ఇది గ్రామీణంలో తీసుకొస్తున్న మార్పు. అది మీరు చూడాలి. నేను ఇందాకలే మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ప్రస్తావించాను. నిన్న రాత్రి 9:30 సమయంలో విశాఖపట్నం నుంచి ఒక టీం వచ్చింది. త్రోబాల్ టీం. వాళ్ళందరూ చెక్ ఇన్ అవుతున్నారు. అందులో నేను ఒక స్త్రీని చూశాను. తను ఒక పిల్లని ఎత్తుకుని ఉంది చెంకలో. నేను చూసి అంటే ఎవరికి అంత చిన్న పిల్లలు లేరు, అందరూ ప్లేయర్సే. అమ్మ బాబు ఎవరంటే మా బాబు అండి అన్నాను. ఎంత వయసు? 9 నెలలు. మరి మీరు ఆడినప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు? మా అక్క వచ్చిందండి అన్నాను. పక్కనే వెంటనే వాళ్ళ అక్క, స్వామి నేనున్నాను, నేను బాబుని చూసుకుంటాను. ఇది గ్రామోత్సవం తీసుకొస్తున్న మార్పు. ఇంటి నుంచి బయటికి రాని స్త్రీలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆడగలుగుతున్నారు. అది గ్రామోత్సవం. అలాగే వారి అనుభవాన్ని పంచుకునేటందుకు ఈ రోజు కొంతమంది మనతో పాటు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. శ్రీమతి చింతల కోమలి గారు, ఏలూరు జిల్లా పూర్వకోడు నుంచి. మీరు 3 పిల్లల తల్లిగా ఉంటూ ఒక జిరాక్స్ షాప్ నడుపుతున్నారు. అలాగే ఈర్షా టీము ఫౌండేషన్ వాలంటీర్స్కి, ఇక్కడ మీడియా మిత్రులకి అందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కనుమూరి కుమారి అండి. మాది పెద్దవటిపల్లి గ్రామము, ఉంగుటూరు మండలము. మేము డ్వాక్రా గ్రూపుల్లో పుస్తకాలు రాస్తూ ఉంటానండి. నాకు 2 పిల్లలు. నా భర్త గారు లేరు, చనిపోయారు చిన్న పిల్లలప్పుడే. నేను ఆ బుక్స్ రాసుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ గృహిణిగా ఇంట్లోనే ఉండిపోతూ పిల్లలు చదివించుకుంటమే కాకుండా ఈ బయటకు వచ్చేది ఎప్పుడు కూడా లేదండి. పనులు చేసుకుంటా ఉంటాము. ఈర్షా ఫౌండేషన్ నుంచి చైతన్య తమ్ముడు, గీతాంజలి అక్కగారు వచ్చి ఇట్లా గ్రామీణ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పారు. ముందుగా అయితే ఎవరు కూడా బయటికి రావడానికి మా టీం వాళ్ళు ఇష్టపడలేదు. తర్వాత ఇలా ఇంట్లో ఉండి మనం ఎప్పుడు డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటే ఇదే కాకుండా మనం బయటికి వెళ్ళి కూడా ఆడుకుంటే మంచిది. మరి అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి తిరుగుతున్నారని నేను చెప్పగా వాళ్ళ భర్తలు కూడా ఇష్టపడలేదు. కానీ వాళ్ళని మోటివేట్ చేసి బయటికి రప్పించి మేము గ్రామోత్సవాల్లో పాల్గొన్నాం. పివి సిద్ధార్థ కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మా టీంకి 10,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళు ఆ 10,000 వచ్చిన తర్వాత ఆ గ్రామోత్సవాల్లో గెలిచినప్పుడు కొన్ని $1 బిలియన్ ఇచ్చినా కూడా అంత సంతోషం మేము ఎప్పుడూ కూడా పొందలేదు. మా టీం వాళ్ళందరూ కూడా అంత సంతోషం పొందారు. చైతన్య తమ్ముడు చైతన్యం ఇచ్చి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి మా టీంని ఇక్కడ వరకు రప్పించారు. గ్రామోత్సవాలు అంటే మాకు ఒక పండగలా జరిగిందండి. మేము సంక్రాంతి పండగలో కూడా అంత సంతోషంగా ఉండవు, కానీ ఈ ఉత్సవాలకు వచ్చి చాలా సంతోషించారు మా టీం వాళ్ళు. గెలిచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా గెలుపొందాలని మేము అనుకున్నాం, కానీ గెలుపొందలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ అయినా మేము గెలుపొందుతాం అనుకుంటున్నాము. ఈ గ్రామోత్సవాలు ఇలా జరిపిస్తున్న సద్గురు గారికి, వాలంటీర్స్కి, ఇక్కడ కూర్చున్న వారందరికీ మా గ్రామం తరఫున మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆది గురువు గారికి నమస్కారం. ఈసా గ్రామోత్సవం టీం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చింతల కోమలి, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బురుగుపూడి. చాలామంది ఆడబిడ్డలకు చాలా కలలు ఆశలు ఉంటాయి. పెళ్లికి ముందు ఆడపిల్ల గడప దాటకూడదని కట్టుబాట్లు, పెళ్ళయ్యాక గృహిణి ఇంట్లోనే ఉండాలనే కట్టుబాట్లకు నాలాంటి ఆడబిడ్డలు ఎంతో మంది ఇంట్లోనే ఉండిపోయారు, ఉండిపోతున్నారు. నాకు చాలా కలలు ఉండేవి. సింగింగ్, డ్యాన్స్, జాబ్ చేయాలి, యుఎస్ వెళ్ళాలి, రాజకీయంలో ఉండాలి, సమాజంలో ఒక ముద్ర వేసుకోవాలని ఎన్నో కలలు ఉండేవి. నాన్నగారు నన్ను చదివించారు,
కానీ ఇంట్లోనే ఉండిపోయాను. ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదనే భావన ఆయనకి. వెంటనే పెళ్లి చేశారు. కుటుంబ బాధ్యతలు, కోడలి బాధ్యత. ఇక్కడే అసలైన కథ నాకు మొదలైంది. వివాహమైన స్త్రీకి ప్రేమగా చూసుకునే భర్త అయినా ఉండాలి, ఆర్థికంగా కాపాడే తల్లిదండ్రులైనా ఉండాలి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని 3 బిడ్డల్ని పోషించుకుంటూ ఇంట్లోంచి గెంటేసి నడి రోడ్డు మీద పడిపోయి ఉన్నాను. ఈ టైంలోనే నేను సంకల్పించుకున్నాను, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నిలబడి, తల్లిదండ్రులు ఆర్థికంగా లేనప్పటికీ, భర్త ప్రేమ లేనప్పటికీ, ఒక ఆడపిల్ల తలుసుకుంటే ఆత్మవిశ్వాసంగా బలపడి ధైర్యంగా ముందుకెళ్తే ఎవరి సహాయం అవసరం లేదు, ముందుకెళ్ళొచ్చనే ఆది గురువు గారి మాటలు నేను వింటూ ఉంటాను. చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకొని నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పోషించుకుంటూ మా గ్రామంలో మహిళల్లో చైతన్యం తీసుకురావాలని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రానికి కోఆర్డినేటర్గా ఉండి మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. మరియు కూచిపూడి పిల్లలకి నేర్పించాలని ఒక కేంద్రాన్ని ఏర్పించి దానికి కూడా కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఇంకా మహిళల్లో చైతన్యం రావాలి, గ్రామం నుంచి మేము బయటికి వెళ్ళాలి, కనీసం ఇంట్లోంచి బయటికి రావాలన్న టైంలో ఏసా గ్రామీణ వాలంటీర్స్ మా ఊర్లో సాయి తమ్ముడు ద్వారా పరిచయం అయ్యారు. తేజక్క ద్వారా నాకు చాలా సపోర్ట్ దొరికింది. చాలా సంవత్సరాల నుంచి తిరిగారండి మా ఊర్లో అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు. కానీ నేనే ఇంట్లోంచి రాలేని పరిస్థితి, వేరే వాళ్ళకి ఎలా చెప్తాను అని అలాగే ఉండిపోయాను. కానీ ఈ సంవత్సరం నాకు అవకాశం దొరికింది. ఆ అక్క ద్వారా నేను చాలా మందికి చెప్పాను. మా ఊర్లో ఎవ్వరూ రాలేదండి. పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను. 2 రోజుల్లో గేము. నేను వెళ్ళట్లేదు, నాతో పాటు ఎవరిని తీసుకెళ్ళిపోవట్లేదు బయటికి అని బాధపడ్డాను. కానీ 8 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 8 మందికి ఇంటికి రోజు తిరుగుతున్నాను. అయ్యా పంపించండి మీ భార్యని, నాది పూచి. అమ్మ మీ అమ్మాయిని పంపించండి, నాది బాధ్యత అని అందరినీ బతిమాలాను. 8 మంది సెలెక్ట్ చేసుకున్నాను, ఒప్పుకున్నారు. ఈ 8 మంది కూడా ఎయిర్పోర్ట్ ఉందండి మాకు దగ్గరలో, అందులో స్లీపర్గా పనిచేస్తారండి. ఒక ఆవిడ అయితే ఇంట్లోనే ఉంటారు, ఇల్లు కదిలి రారు. నేను జిరాక్స్ షాపు, మిగతా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. ఒక రోజు ముందు 1 గంట ప్రాక్టీస్ చేసాం అంతేనండి. తర్వాత రోజు మా గ్రామంలో మండల స్థాయిలో ఈసా గ్రామీణ క్రీడోత్సవంలో పాల్గొన్నాం. అక్కడికి వెళ్ళగానే మాకు ఏదో తెలియని ధైర్యం వచ్చింది. మా ప్రపంచం ఇల్లు కాదు, ఇది అసలైన ప్రపంచం అనుకుని అక్కడ బాల్ తీసుకుని కోర్టులోకి వెళ్ళాం. కానీ అందరినీ చూస్తే చాలా భయం వేసింది. ఓడిపోతామని మాకు తెలుసు, 1 పాయింట్ కూడా రాదు అని అనుకున్నాం. కానీ అక్కడ వాతావరణం, ఆ వాలంటీర్స్ ఇచ్చిన సపోర్ట్ వలన 9 పాయింట్స్ అయితే గెలుచుకున్నాము. ఓడిపోయాము, అవతల టీము నగ్గింది. కానీ ఒక కాన్సెప్ట్తో వచ్చాం, ఇల్లు దాటి మేము బయటికి రావాలి, మా గ్రామం దాటి ఇంకో గ్రామానికన్నా వెళ్తున్నాం అని సంతోషం. ఓడినా నగ్గినా ముందు అడుగేయాలని వచ్చామండి. చాలా సంతోషంగా ఆడాము. మా టీంలో జోస్ ప్లేయర్ అని మెమోటో కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ నేను ముందుకు తీసుకొచ్చానని గుడ్డు కెప్టెన్గా కూడా నాకు మెమోటో ఇవ్వడం కూడా జరిగింది. ఒక బంతి సామాన్య గృహిణి విజయం వైపుకు ముందడుగు వేయగలదు అని వీసా గ్రామోత్సవం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ బంతిని నేను పట్టుకున్నాను, మా 8 మంది పట్టుకున్నాము. నా తర్వాత నా పిల్లల తరం కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొంటారని నేను అనుకుంటున్నాను. గ్రామోత్సవం వల్ల మా లాంటి మహిళలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందండి. గ్రామంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వీసా గ్రామోత్సవం టీం అందరికీ, గురువు గారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను.